శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 128 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 129వ భాగం చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదేవ వశిష్ఠాయ నమో నమః. అంజనానందరం వీరంజానకి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజుకి. కణిక నీతి చదువుకుంటున్నాం. చాలా చెప్తున్నాడు. ధృతరాష్ట్ర మహారాజుకి కణికుడు అనే బ్రాహ్మణుడు, ఆయన దగ్గర ఉండే ఒక మంత్రి. ఈయన మనస్సు కలతపడిన వారిని గతాన్ని గుర్తు చేస్తూ ఓదార్చాలి. అలానే దుర్బుద్ధితో ఉండేవాడిని భవిష్యత్తు మీద ఆశ చూపి శాంతింపజేయాలి. పండితుణ్ణి సమయోచితమైన కృత్యాలతో ఆదరించాలి. ఎప్పుడైనా సరే శత్రువుతోటి సంధి చేసుకున్నప్పటికీ వాడు ఎవరు సంధి చేసుకున్నవాడు చెట్టు కొమ్మపై పడుకున్నవాడి కింద లెక్క. అలానే అంటే సంధి చేసుకొని ఊరుకోకూడదనమాట. వాడిని ఏదో విధంగా శత్రువుని చంపేసేయాలి రాజు అనేవాడు. లేకపోతే వాడు ఎప్పుడైనా కింద పడిపోవచ్చు చెట్టు కొమ్మ మీద నుంచి. అలానే రాజు ఎప్పుడు కూడా ఇతరులలోని దోషాలని ఎత్తి చూపకూడదు. అలాగే తను చేసే మంత్రులతోటి సంభాషణలు బయటికి చెప్పకూడదు, రహస్యంగా ఉంచుకోవాలి. శత్రుగూఢచారులు ఉంటారు, వాళ్ళకి ఏమి తెలియనివ్వకూడదు. రాజు అనేవాడు చేపలు పట్టే లాంటి వాడు. శత్రువుల మర్మాలను విచ్ఛిన్నం చేయకుండా, దారుణ కర్మలు చేయకుండా మహా ఐశ్వర్యాన్ని పొందాలంటే వీలు కాదు. శత్రుబలం అనేది దుర్బలము, రోగగ్రస్తము అయి కలతపడి తిండి నీరు దొరకని స్థితిలో ఉండి అంతా బాగానే ఉందని నమ్మి నిశ్చేష్టంగా ఉన్నప్పుడు వారిపై దాడి చేయాలి, ఆ శత్రువుపై. అలానే పనిలో కృతార్థులైన వాడు పరుల మైత్రిని కోరడు. కాబట్టి ఏ పనైనా సరే సగం మాత్రమే చేయాలట. ఇది కణిక నీతి. సంపదలు కోరే రాజు అసూయకు లోను కాకుండానే సంధికైనా యుద్ధానికైనా ప్రయత్నం చేయాలి. తనను తానెప్పుడు ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మిత్రులైనా శత్రులైనా రాజు ఎప్పుడు ఏమి చేస్తాడో వాళ్ళకి తెలియకూడదు, మిత్రుడికి కూడా తెలియకూడదు. ప్రారంభించిన పని అది అయిన తర్వాతనే ఆ మిత్రులకు తెలియాలి. తన మీదకి ఏది రానంత వరకు ఏమి వస్తుందో అని భయపడుతూ ఏర్పాట్లు చేసుకోవాలి. భయకారణం దగ్గర పడ్డప్పుడు మాత్రం నిర్భయంగా దాన్ని ఎదిరించే శత్రువుల్ని దెబ్బతీయాలి. ఎప్పుడైనా సరే దండనీతితోటి లోబరుచుకున్న శత్రువు పైన దయ చూపడం అంటే మృత్యువును ఒళ్ళో పెట్టుకున్నట్టే లెక్క. కంచరగాడిద గర్భాన్ని ధరించడం లాంటిది. భవిష్యత్తులో చేయవలసిన పని గురించి ముందుగానే ఆలోచించి తదనుకూలంగా ఏర్పాట్లు చేసుకోవాలి. ఐశ్వర్య అభిలాష గల రాజు దేశకాలను అనుసరించే ప్రయత్నపూర్వకంగా కర్తవ్యో ఉన్ముఖుడు కావాలి. అలానే నీతి శాస్త్రం ఏం చెప్తుందంటే
దేశకాలాలే శ్రేయస్సుని సాధించడంలో ప్రధాన హేతువులు అని చెప్తుంది. శత్రువుడు చిన్నవాడు కదా అని ఉపేక్షిస్తే వాడే తాడి చెట్టులాగే ఎదిగి అడవిలో పుట్టిన అగ్నిలాగా అచిరకాలంలోనే మహావినాశనాన్ని కలిగిస్తాడు. అలానే లోహంతో చేసిన చురకత్తిని పదును పెట్టి చర్మంలో చుట్టి పెడితే అవసరమైనప్పుడు అది వెంట్రుకలు ఖండించగలుగుతుంది. అదేవిధంగా రాజు సర్వసన్నద్ధుడై ఉండి తగిన వేళలో శత్రువుల్ని సమూలంగా నరికివేయాలి. ఓ కురుశ్రేష్ఠ, ఓ ధృతరాష్ట్ర మహారాజా, పాండవుల విషయంలో అయినా ఇతరుల విషయంలో అయినా ఈ రాజనీతిని అనుసరించే ప్రవర్తించాలి. నువ్వు మునిగిపోకుండా ఉండేటట్లు వ్యవహరించాలి. నువ్వు సర్వ కళ్యాణ సాధన సంపన్నుడు అని అందరూ భావిస్తున్నారు. కాబట్టి నువ్వు పాండు కుమారుల నుండి రక్షించుకోవాలి. నీ తమ్ముని కొడుకులు పాండవులు చాలా బలవంతులు కాబట్టి నువ్వు పశ్చాత్తాపడవలసిన అవసరం కలగకుండేటట్లుగా నీతి మార్గాన్ని అనుసరించు. వైశంపాయని చెబుతున్నాడు ఇదంతా జనమేజయ మహారాజుకి. ఈ విధంగా కణికుడు పలికి తన నివాసానికి వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడు స్వగమే స్వగం ఏడుస్తూ కూర్చున్నాడు. తర్వాత శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు దుర్మార్గమైన రహస్య సమాలోచన చేశారు. ధృతరాష్ట్రుడిని ఒప్పించి కుంతిని, పాండవుల్ని అందరినీ కూడా అంటే కుమారులతో సహా కుంతిని దహనం చేయాలని ప్రణాళిక రచించారు. విదురుడు గ్రహించాడు వీళ్ళ భావాన్ని. ఆ తర్వాత పాండవులకి ఆయన మేలు చేకూరి తన కుమారులతో కుంతిని ఆ ప్రదేశం నుండి తప్పించాలని భావించాడు. ఆ తర్వాత నౌకను తయారు చేయించి కుంతితో విదురుడు అన్నాడు, దేవి, ధృతరాష్ట్రుడు కురువంశ కీర్తి ప్రతిష్టలని వంశాన్ని నశింపజేసేవాడు. తన కుమారుల మీద ఉన్న పక్షపాత బుద్ధి చేత శాశ్వతమైన ధర్మాన్ని విడుస్తున్నాడు. అమ్మా, ఈ నౌక వాయు తరంగాల ధాటికి నిలవగలిగిన నౌక. అటువంటి నౌకను తయారు చేయించాను నేను. జనమార్గంలో చక్కగా ప్రయాణం చేస్తుంది. ఈ నౌక ద్వారా మీరు మృత్యుపాశం నుండి బయటపడతారు. ఇది వినంగానే కుంతీదేవి ఎంతో బాధపడింది. వెంటనే నౌక ఎక్కింది, గంగానదిలో ప్రయాణం సాగించింది. ఆ తర్వాత విదురుని మాట చొప్పున పాండవులు తాము ప్రయాణించిన నౌకను ధ్వంసం చేసి వారు సమకూర్చిన ధనాన్ని తీసుకొని నిరపాయంగా అరణ్యానికి వెళ్ళిపోయారు. వారణావతంలో ఉన్న లక్క ఇంటిలో కారణాంతరాల వల్ల నిలిచి ఉన్న బోయస్త్రీ ఏ తప్పు చేయకపోయినా తన 5 పుత్రులతో పాటు కాలిపోయింది. పాపి మ్లేచ్ఛాధముడు అయిన పురోచనుడు లక్క ఇంటిలో కాలిపోయాడు. దుర్మార్గులైన ధృతరాష్ట్రపుత్రులు వారి అనుచరులు మోసగింపబడ్డారు. విదురుని సలహాతో మహాత్ములైన కుంతి కుమారులు తల్లితో సహా విముక్తిని పొందారు. వారు ఏ విధమైన హాని పొందలేదు. జనసామాన్యానికి వారి వివరాలు తెలియలేదు. వారణావతంలోని జనమంతా కాలిపోయిన లక్క ఇంటిని చూచి దుఃఖితులై పాండవుల కోసం పరితపించారు. ధృతరాష్ట్ర మహారాజా, నీ కోరిక నెరవేరిందయ్యా. పాండవులను బూడి చేసేసావు. ఇక నువ్వు రాజ్యాన్ని పుత్రులతో పాటు అనుభవించు, ఆనందించు అంటూ కబురు వచ్చింది. అది విన్న ధృతరాష్ట్రుడు తన పుత్రులతో పాటు శోకిస్తూ ప్రేత కార్యాలను కూడా జరిపించేశాడు వాళ్ళకి. ఆ తర్వాత జనమేయుడు చెప్తున్నాడు, లక్క ఇల్లు మాత్రమే దహింపబడడం, పాండవులు విముక్తిని పొందడం, ఈ విషయాలు సూక్ష్మంగా చెప్పారు మీరు.
నాకు విపులంగా వినాలని ఉంది అంటున్నాడు వైశంపాయనుడితో. అప్పుడు వైశంపాయనుడు చెప్పడం ప్రారంభించాడు. భీముడు అందరిలో బలాధికుడు, అర్జునుడు శస్త్ర విద్యలో నేర్పరి. అది తలుచుకుంటూ దుర్యోధనుడు పరితపించిపోయాడు. అంటే మనకు కూడా అర్థమవుతుంది కదా, పూర్తిగా చెప్పలా, సూక్ష్మంగా చెప్పేశాడు. వివరంగా కావాలి అన్నాడు జనమేజయుడు. మన భావమే ఆయనకు కూడా కలిగింది. అది వైశంపాయనుడు చెప్తున్నాడు. సూర్యపుత్రుడైన కర్ణుడు, సుబలపుత్రుడైన శకుని వివిధ ఉపాయాలతోటి పాండవులను చంపాలని భావించారు. పాండవులు కూడా విదురుని సలహా సంప్రదింపులతో కౌరవుల చర్యలకు ప్రతీకారాన్ని చేస్తూ వచ్చారు. కానీ జరిగే విషయాలను మాత్రం బయటపెట్టలేదు. ఆ రోజుల్లో పురజనులు పాండవుల గుణ సంపదను చూచి సభల్లో సమావేశాల్లో వారి గుణగుణాలని ప్రస్తుతించడం ప్రారంభించారు. వారు వీధుల్లో కూడా ధర్మరాజుకి రాజ్యాన్ని పూర్తిగా అప్పగించే, ప్రస్తుతం యువరాజు ఆయన ధృతరాష్ట్రుడు యువరాజుని చేశాడు కదా, ధర్మరాజుకి రాజ్యాన్ని అప్పగించే కాలం దగ్గరలో ఉందని చెప్పుకుంటున్నారు ప్రజలందరూ కూడా. ధృతరాష్ట్ర మహారాజు పూర్వం కళ్ళు లేని కారణంగా రాజ్యాధికారాన్ని పొందలేకపోయాడు. ప్రజ్ఞే కన్నులుగా గల అతడు ఇప్పుడు మాత్రం రాజు ఎలా అవుతాడు ఇలా అనుకుంటున్నాడు. శంతనపుత్రుడు భీష్ముడు ఏమో ఇదివరకే రాజ్యాన్ని తిరస్కరించాడు. అతడు ఎప్పటికీ కూడా రాజ్యాన్ని తిరిగి స్వీకరించడు. పాండు శుద్ధుల్లో జ్యేష్ఠుడు ధర్మరాజు యువకుడైన పెద్దరికం గలవాడు, సత్యము దయ గలవాడు, వేదవేత్త. ప్రజలు అనుకుంటున్నాడు ఆయనకి రాజ్యాభిషేకం చేద్దాం అని. ఇలా అతనైతే భీష్ముడిని జాగ్రత్తగా చూసుకుంటాడు. ధృతరాష్ట్రుడిని కూడా పూజిస్తూ వారికి సకల భోగాల్ని సమకూరుస్తాడు. ఈ మాటలు విన్న దుర్యోధనుడు దురాలోచనలతోటి పరితపించాడు. ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి ఏకాంతంగా ఉండడాన్ని గమనించి ఈ సంగతి వివరించాడు. పౌరులు ఏమనుకుంటున్నది అంటే అప్పుడు కూడా ప్రజాప్రభుత్వం ఉన్నట్టే లెక్క. దీన్ని బట్టి అంటే ప్రజలు ఆలోచించుకొని తర్వాత రాజు ఎవరివ్వాలి అని ప్రజలు కూడా పౌరులు కూడా ఆలోచించేవాళ్ళు అనమాట. దుర్యోధనుడు అన్నాడు తండ్రితోటి, ప్రజలందరూ కూడాను నిన్ను భీష్ముణ్ణి కాదని ధర్మరాజును రాజుగా చేయాలని భావిస్తున్నారు. మనకు చాలా బాధాకరమైన విషయం ఇది. పాండురాజు తన సద్గుణాల వల్ల తండ్రి నుండి రాజ్యాన్ని పొందగలిగాడు. నువ్వు మాత్రం గుడితనం వల్ల రాజ్యాన్ని పొందలేకపోయావు. ధర్మజుడు పాండురాజు రాజ్యాన్ని ఉత్తరాధికారిగా పొందితే మళ్ళీ రాజ్యాధికారం ధర్మరాజు కొడుక్కి, అతని నుండి అతని కుమారుడికి ఇలా పరంపరంగా సంక్రమిస్తుంది. మనమేమో పుత్రపౌత్రులతో సహా రాజ్యాధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మరి మనం అంతా కూడా పరులు వేసే పిండం కోసం పాకులాడకూడదు, నరకం లాంటి దాస్యంలో ఉండిపోకూడదు. రాజా, నువ్వు ముందుగానే ఈ రాజ్యాన్ని పొందగలిగితే మేము నీ కుమారులుగా రాజ్యాన్ని పొందగలుగుతాం. ఇలా చెప్పాడు. వైశంపాయనుడు చెప్తున్నాడు, తన కుమారుని మాటలు విన్నాడు. కణికుడు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకున్నాడు. మంత్రి బ్రాహ్మణుడు రెండు విధాలుగా ఊగిసలాడాడు, దుఃఖితుడయ్యాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రునితో దుర్యోధనుడు అన్నాడు, నువ్వు ఏ విధంగా అయినా సరే ఉపాయంతో వాళ్ళని పాండవుల్ని వారణావతానికి పంపించు. ఆ తర్వాత దుర్యోధనుడితో అన్నాడు ధృతరాష్ట్రుడు, చాలా గొప్పగా మాట్లాడాడు. ధృతరాష్ట్రుడి యొక్క ఇది ఎట్లా ఉంటుంది, ఆయన క్యారెక్టర్ అంటే సహజ మనిషిలాగానే ఉంటుంది.
లోకనుతుండు పాండుడమలుండు మహాగుణరత్న పూర్ణ రత్నాకరుడు అచ్యుదారమతి అంధుడనైనను నన్ను రాజుగా చేకొని నాకు భక్తి పని చేయుచు సర్వ జగజ్జిగీషుడై ఈ కురువంశ రాజ్య భరమింతయుదాల్చే పరాక్రమంబునన్. బుద్ధి చెప్తున్నాడు కొడుక్కి. పాండురాజు చాలా గొప్పవాడు నా తమ్ముడు, నేను గుడ్డివాడిని అయినప్పటికీ ఈ చతుస్సాగర పర్యంతం రాజ్యాల్ని జయించి నా చేతిలో పెట్టి నన్ను రాజుగా చేసి పరిపాలించాడు ఆయన. నా పట్ల చాలా ధర్మంగా ప్రవర్తించాడు. ప్రతిరోజు కూడా రాజకార్యాలన్నీ నాకు నివేదించేవాడు అతను. తనకు సంబంధించిన భోజనాదుల విషయాలను కూడా పట్టించుకునేవాడు కాదు, నా సేవకే అంకితమయ్యాడు. అలానే ఇప్పుడు ధర్మరాజు కూడా పాండురాజు లాగానే చాలా ధర్మపరాయణుడు అంటూ చెప్పుకొచ్చాడు. రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.